హలో ఆల్, నేను మీ రచనా వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం ఎప్పటినుంచో కూడా భారతదేశం మొత్తంలోనే ఎక్కువ శాతం వరిని ప్రొడ్యూస్ చేస్తా ఉంది. ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజన్‌లో అయితే 1.48 కోట్ల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేసే రికార్డ్‌ని సృష్టించబోతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇది స్టోరేజ్ చేయడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇది ఎప్పటినుంచో మనం వింటున్న సమస్యే. దీంతో పాటు ఎప్పటినుంచో తెలంగాణ రైతులు ఎక్కువగా వరిని పండించడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. దానికన్నా వాటర్ తక్కువ పట్టినా, రిక్వైర్మెంట్స్ తక్కువున్నా, సులభంగా అయిపోతున్నా సరే, ఎందుకో వరి నుంచి వేరే పంటల్ని పండించడానికి రైతులు ఇష్టపడడం లేదు. ఒకవైపు స్టోరేజ్‌లో ఇబ్బందులున్నాయి. ముఖ్యంగా అసలే నీటి సమస్య తెలంగాణ భాగ్యనగరం అంటే, అది కూడా ఎక్కువ అవసరం ఉన్నా సరే, ఇంకా ఎన్నో సమస్యలు వరి చుట్టూ కూడా ఉన్నాయి. ఎందుకు అంటే గవర్నమెంట్ అనౌన్స్ చేసిన పాలిసీల వల్ల ఇట్లా అట్రాక్ట్ అవుతున్నారా? దీనిలో ఉన్నటువంటి సమస్యలేంటి? మిగిలిన పంటల వైపు ఎందుకు చూడడం లేదు? భారతదేశం మొత్తం పరిస్థితి కూడా దీనికి ఇంచుమించు ఇలానే ఉంది. ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి రైతు స్వరాజ్య వేదిక నుండి కన్నెగంటి రవి గారు, అలాగే సీనియర్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్ చలసాని నరేంద్ర గారు ఉన్నారు. ముందు రవి గారు మీరు చెప్పండి. సంవత్సరానికి కూడా మనం తెలంగాణని ముఖ్యంగా వరి ఉత్పత్తి చేసే దాంట్లో టాప్ ప్లేస్‌లో చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇంత తెలంగాణ అంటే కొంత వాటర్ స్కేర్సిటీ ఎప్పటినుంచో ఉంది. ఇంత నీటి కొరత ఉన్నా సరే, ఇన్ని ఇబ్బందులు పడుతూ కూడా రైతులు ఎందుకు వరిని ఉత్పత్తి చేయడానికి అంత ఆసక్తి చూపిస్తూ ఉన్నారు? దానికి ప్రత్యామ్నాయాలైన పంటలు ఉన్నప్పటికీ, వేరే పంటలు ఉన్నప్పటికీ ఎందుకు దీని వైపు ఇంత ఆసక్తి? ఫెడరల్ ప్రేక్షకులకు నమస్కారం. తెలంగాణలో వరి విస్తీర్ణం అనేటువంటిది ఇట్లా గణనీయంగా విపరీతంగా పెరిగిపోవడం అనేటువంటిది ఒక 5-6 సంవత్సరాల పరిణామం. అంటే అంతకు ముందు నుంచి ఇంత వరి లేదు. ముఖ్యంగా 2018, 19 ఆ సంవత్సరాన్ని కనుక మనం ఒక ప్రాతిపదికగా పెట్టుకొని చూస్తే 7 ఏళ్ల క్రితం ఆ సంవత్సరంలో వరి అంతా కలిసి 24 లక్షల ఎకరాల్లో మాత్రమే ఖరీఫ్లో సాగైంది. సుమారుగా ఇప్పుడు చూస్తే సుమారుగా 70 లక్షల ఎకరాలకి వెళ్ళింది. అంటే 3 రెట్లు దాదాపు పెరిగింది. ఎందుకు 3 రెట్లు వరి సాగు పెరిగిపోయింది అనేటువంటి దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అంటే రైతులని జనరల్ గా ఒకే వైపు వెళతారు పంటలు, అది వేలం వేరిలాగా వేస్తారు, లేకపోతే వాళ్ళకి అసలు అవగాహన లేదు, వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు, కాబట్టి వాళ్ళు గొర్రెల మందలాగా వెళ్ళిపోతారు అని మామూలుగా నగరాల్లో ఉన్న వాళ్ళు, లేకపోతే శాస్త్రవేత్తలు, లేకపోతే కొంచెం వ్యవసాయంతో సంబంధం లేనటువంటి వాళ్ళు మాట్లాడుతుంటారు. కానీ ఈ వేలం వేరు అనేటువంటిది దాదాపు అన్ని రంగాల్లోనూ ఉంది. అంటే నేను గతంలో కూడా మనం మాట్లాడుకున్నట్టు ఆటల విషయానికి వస్తే క్రికెట్ ఒకటే ఆట అనేది ఎట్లయితే అయిపోయిందో, లేకపోతే రూపాయలతో డాలర్లతో పోల్చినప్పుడు డాలర్లకు ఒక విలువ ఎట్లా వస్తుందో, అట్లాగే సాఫ్ట్వేర్ చదువు మాత్రమే చదువు అనేటువంటిది ఒక రకమైన వ్యామోహం ఎలా పెరిగిందో, వీటన్నిటినీ మనం గనక చూస్తే ఆయా కుటుంబాలు పరిస్థితులను బట్టి వాళ్ళు నిర్ణయించుకునేది ఏంటంటే, మనకు కూడా దాంట్లోకి వెళ్తే ఫలితం ఉంటుంది, దాంట్లో లాభం వస్తుంది అనేటువంటి ఒక ధోరణి సహజంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మిగతా పరిణామాలు ఏమిటి, ఎలా జరుగుతాయి దేశంలో, దీనివల్ల ఎటువంటి మార్పులు వస్తాయి, లేదా రాష్ట్రంలో ఎటువంటి మార్పులు వస్తాయి అనేటువంటి దానికంటే, ఈ ఈ పని చేయడం వల్ల నా కుటుంబానికి ఏమైనా కొంచెం ఉపయోగపడుతుందా, నాకు ఏమైనా కొంచెం ఆదాయం పెరుగుతుందా, నాకు కొంత బాగా బతకగలుగుతానా అనేటువంటిది ఎవరైనా చూస్తారు. అట్లా రైతులు కూడా వరి వైపు వెళ్ళడానికి రకరకాల కారణాలలో వాళ్ళ కుటుంబానికి కొంత నికర ఆదాయం పెరగడం అనేటువంటిది వాళ్ళు ప్రధానంగా చూస్తున్నారు వరి వల్ల. సరే, వరితో వచ్చే ఇతర సమస్యల్ని మనం మాట్లాడొచ్చు, కానీ ఎందుకు వరి మాత్రమే ఎంతో కొంత లాభదాయకమైనటువంటి పంటగా మారిపోయింది అనేటువంటిది ఒకటి చూడాలి. రెండవది ఏంటంటే, పని పరిస్థితుల్లో వచ్చినటువంటి మార్పులు, ఖర్చులు బాగా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో వరికి యాంత్రీకరణ కూడా కొంత అందుబాటులోకి వచ్చింది. యంత్రాలు, అది నాట్లేసే యంత్రాలు ఇంకా పూర్తిగా విస్తరించలేదు, కానీ నాట్లేయడానికి కూడా యంత్రాలు వచ్చినాయి ఇప్పుడు. అట్లాగే కోత కోయడానికి కూడా యంత్రాలు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. మూడోది, ఇంతకు ముందు వరిలో కలుపు అనేటువంటిది ఒక పెద్ద సమస్యగా ఉండేది రైతులకి. అంటే ప్రతి సీజన్ లో ఒక 2-3 సార్లు కలుపు తీయించాల్సినటువంటి పరిస్థితుల్లో కూలీ రేట్లు పెరిగిన నేపథ్యంలో కూలీ ఖర్చు అంత పెట్టడం అనేటువంటిది రైతుకు గిట్టుబాటు కావట్లేదు అనే పేరుతో కలుపు మందులు కొట్టడం అనేటువంటి ధోరణి బాగా వచ్చింది.
అంటే రసాయనిక కలుపు మందులు వచ్చేసినాయి. కాబట్టి వరిలో అది స్ప్రే చేసేస్తే ఇక కలుపు తీయించే పని లేదు అనేటువంటి దానికి వచ్చింది. అంటే యంత్రాలు రావడము, కలుపు మందు రావడము, ఈ 2 కారణాలు అనేది ముఖ్యంగా వరి సాగుని తేలిక చేసినాయి. అంటే నీళ్లు ఉంటే ఒకవేళ వరేసుకోవడం కంటే మించిన పంట ఏమి లేదు అనే అభిప్రాయం రైతుల్లో కలగడానికి ముఖ్యమైన దారి తీసింది. ఇది కాకుండా ప్రభుత్వం వైపు నుంచి జరిగిన 2 పరిణామాలు 2018 తర్వాత. ఒకటి, మేము నీళ్లు పుష్కలంగా అందుబాటులోకి తెచ్చేసాము. ఇక మీరు వరేయండి అని చెప్పి అప్పటి ప్రభుత్వం కేసీఆర్ గారే ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించినటువంటివి కూడా చూసినాం. మీరు వరి వేయండి, మీరు ఈ పంట పండిస్తే మేము ఎగుమతి చేస్తాం ప్రపంచానికి అనేటువంటి మాటలు చెప్పారు. 1,00,00,000 ఎకరాల్లో మాగాణం అనేటువంటి మాటలు కూడా వాడారు. 1,00,00,000 ఎకరాల్లో మాగాణం అంటే 1,00,00,000 ఎకరాల వరిని పండించడం. అంటే వరి వైపు వెళితే ఖచ్చితంగా లాభం ఉంటుంది అనేటువంటిది రైతుల్ని ప్రభుత్వమే ప్రోత్సహించి అటువైపు నెట్టింది. రెండవది ఏం చేసిందంటే దాదాపు 2018 తర్వాత చూస్తే 2018 నాటికి వాళ్ళు ఒక 11-12 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కేంద్రం సేకరించేది. కానీ ఇప్పటికొచ్చేసరికి సుమారుగా ప్రతి సీజన్‌లోనూ ఒక 70-80 లక్షల టన్నులు సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని పంట పండితే గ్యారంటీగా ప్రభుత్వం సేకరిస్తది అనేటువంటి అభిప్రాయం రైతులకి గ్రామ స్థాయిలోనే సెంటర్స్ ఉంటున్నాయి. కాబట్టి రైతుల దగ్గర ప్రభుత్వం సేకరిస్తుంది. ఎంఎస్‌పి గ్యారంటీగా వస్తుంది అనేటువంటిది రైతులకు ఒక అభిప్రాయం కలిగింది. మూడవది ఏంటంటే ఈ వరి వేసేయడం వల్ల మిగతా పంటలతో పోల్చినప్పుడు ఉత్పత్తి ఖర్చులు, మద్దతు ధరల పోలికలో సిఎస్సిపి వాళ్ళు ఎవరైతే కనీస మద్దతు ధరలు నిర్ణయిస్తారో వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే, తెలంగాణలో వరికి గాని, పత్తికి గాని ఖర్చులు తీసేసిన తర్వాత కనీసం 15,000 మిగులుతున్నాయి వరిలోను, పత్తిలోను, పొద్దుతిరుగుడులోను. సరే, పొద్దుతిరుగుడు ప్రధానమైన పంట కాదు మన దగ్గర. మిగతా పంటలు చూస్తే పత్తి, వరిలో 15,000 మిగులుతున్నాయి. మిగతా ఏ పంటలోనూ కూడా అన్ని డబ్బులు మిగలట్లేదు ఖర్చులు తీసేసిన తర్వాత. సరే, దానివల్ల ఏమైంది? పత్తికి గాని, వరికి గాని వెళ్తే కనీసం ఎకరానికి ఒక 15,000 వస్తుంది. నాకు ఒక 3 ఎకరాల భూమి ఉంటే ఒక 40,000-50,000 ఆదాయం వస్తుంది నా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఒక సీజన్‌లో అనేటువంటి అభిప్రాయం రైతుల్లో కలగడానికి కారణమైంది. అదే మీరు పప్పు ధాన్యాలు, నూనె గింజలు వేస్తే మిగతా ఈ మాత్రం కూడా రాకుండా ఎకరానికి 4-5,000 కూడా మిగిలినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే సగటు దిగుబడులు దాంట్లో ఎకరానికి 3-4 క్వింటాలు మాత్రమే పప్పులు వస్తాయి, లేదా నూనె గింజలు కూడా చాలా తక్కువ దిగుబడులు వస్తాయి. కాబట్టి వాళ్ళకి ఖర్చులు తీసేసిన తర్వాత మిగిలేటువంటిది ఏమీ లేదు. కాబట్టి ఆదాయం ఎక్కడ వస్తుంది అని చూసినప్పుడు పత్తిలోను, వరిలోను వస్తుందనేటువంటి అభిప్రాయం రైతుల్లో ఉంది. నిజంగా అది ఎంత వాస్తవం అనేటువంటిది వేరే చర్చ. నిజంగా అది వాస్తవమేనా? అని డబ్బులు నిజంగా మిగులుతున్నాయా రైతులకి? ఉత్పత్తి ఖర్చులు సరిగ్గా లెక్క వేస్తున్నారా లేదా? నిజంగా దాని ప్రకారం మద్దతు ధరలు ప్రకటిస్తున్నారా లేదా? మద్దతు ధరల్లో ప్రకటనలో ఉన్న లోపాలేమిటి అనేది ఇంకో చర్చ. కానీ ఇప్పటి వరకు పైపైన చూసినా కూడా వరిలోను, పత్తిలోను కొంత డబ్బులు ఉండేటువంటి మాట వాస్తవం. కాబట్టి రైతులు అటువైపు వెళ్ళిపోయినటువంటిది చూస్తున్నాం. అంటే రైతు కుటుంబానికి ఆదాయం దాంట్లో వస్తున్నప్పుడు రైతు ఆ పంటను వేస్తాడు. సేకరణ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి రైతు ఆ పంట వేస్తాడు. నీళ్లు అందుబాటులో ఉన్నాయి గనక రైతు ఆ పంట వేస్తాడు. కూలీల ఖర్చు తగ్గింది, మిషన్లు అందుబాటులోకి వచ్చినాయి గనక రైతు ఆ పంట వేస్తాడు. అంటే అనేక రకాల కారణాలు వరి విస్తీర్ణం పెరగడానికి కారణమైనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే రైతులు అటువైపు వెళ్ళడానికి అన్ని కారణాలుగా పనిచేస్తున్నటువంటిది ఉంది. ఓకే. థ్యాంక్ యూ రవి గారు. సో, నరేంద్ర గారు మీరు చెప్పండి. రవి గారు వరిని ఎందుకు ఇంత విస్తృతంగా రైతులు పండిస్తున్నారు? దానికి మినిమం కొంత హామీ అయితే ఉంది మిగిలిన పంటలతో పోలిస్తే. అందుకని చెప్పి వివిధ అన్ని కారణాలు చెప్పారు. ఈ నేపథ్యంలో ఇలా ఈ ఓవర్ డిపెండెన్స్ ఒక్క పంట మీద ఇలా వెళ్ళడం, ఒక గవర్నమెంట్ దాన్ని అలా ప్రోత్సహించడం మొత్తం దీర్ఘకాలికంగా ఆహార భద్రత విషయంలో చూసినా ఎన్వైరన్మెంట్ విషయంలో చూస్తే ఎటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది? ఒక్క పంట మీద ఇలా ఆధారపడడం, ఒక పంటని ఎక్కువ పండించుకోవడం. అంటే రైతులు ఎప్పుడు కూడా తమకి సులభంగా ఉంది, దానికి మార్కెటింగ్ సమస్య లేనిది, అందుబాటులో ఉన్న పంటలు పండించడం కోసం వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు. ఒక విధంగా వరిని లేజీ మ్యాన్ క్రాప్ అంటారు అన్నమాట. దానివల్ల దానికి పంట మెయింటైన్ చేయటం చాలా తేలిక, వేయటం కానీ ఆయన చెప్పొచ్చారు అంతా పంటలో వచ్చేటువంటి లాభ నష్టాలని. కానీ ముఖ్యంగా దానివల్ల మిగతా కమర్షియల్ క్రాప్స్ అయితే చిన్న ఏదైనా పురుగులు పడితే అది పడితే మొత్తం పంట పోయి మార్కెట్కి ఉంటుందో లేదో తెలియదు, ధరలు ఎంత ఉంటాయో తెలియదు. అది ఇవాళ పండించినప్పుడు ఒక ధర చెప్తారు, రేపు పంట చేతికి వచ్చేసరికి ఇంకొక ధర మార్కెట్లో ఉంటుంది. అనేక పంటలు టమాటాలు కానీ, ఉల్లిపాయలు కానీ
ఇలాగ అలాగే మిగతా పంటలు మొక్కజొన్న ఇవన్నీ చూస్తున్నాం మనం. వాళ్ళ ధరలు హెచ్చు తగ్గులు చాలా ఎక్కువగా విపరీతంగా ఉంటాయి. కానీ వరికి అయితే దానికి ఎఫెక్టివ్ రెగ్యులేటివ్ మార్కెటింగ్ సిస్టమ్ అనేది ఒక ఓవర్ ద ఇయర్స్ అది దానికి డెవలప్ అయి ఉందన్నమాట. దాంట్లో ప్రధానంగా ఎక్కువ భాగం కేంద్ర ప్రభుత్వమే కొనటం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనటం, కానీ దానికి ఒక కొనటానికి ప్రభుత్వం ఇవాళ ఎంఎస్పి సిస్టమ్ పెట్టి వాళ్ళకి ధర, ఎంఎస్పి అంటే ఆ ధర రాకపోతే ప్రభుత్వం హామీ వాళ్ళు కొనటానికి అది చెప్పినప్పుడు కూడా అది ఆ విధంగా రైతులను మోసం చేస్తున్నప్పుడు కూడా కేవలం 2-3-4 పంటలకు మాత్రమే ధర రాకపోతే కొనగల సామర్థ్యం కానీ, యంత్రాంగం కానీ, వ్యవస్థ కానీ దేశంలో ఉన్నాయి. మిగతా పంటలకు వేటికి లేవు. అవి దాంట్లో వరి ముఖ్యమైనది అనమాట. వరి, గోధుమలు కానీ ఇలా ముఖ్యమైన పంటలు, వీటికి యంత్రాంగం ఉంది, ఎమ్మటే కొంటారు దాన్ని. కాబట్టి రైతులు కూడా దాంట్లో రిస్క్ కానీ నష్టాలు కానీ తక్కువ. ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో గ్రామాల్లో చిన్న చిన్న ప్రాంతాలు ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇంట్లో తిండికి కూడా పనికొస్తుంది. రాను రాను తెలంగాణలో ఒకప్పుడు వరి అన్నం తినడం అనేది అలవాటు తక్కువ, క్రమక్రమంగా ఇదివరకు మీద చాలా ఎక్కువ పెరగటం కూడా కారణం. ఒక విధంగా కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన కాంచి వరి పంటని వివిధ రూపాల్లో ఆయన చెప్పారు. ఆయన 1 కోటి ఎకరాల మాగాని పెడుతూ ప్రోత్సహించారు. అందుకనే దాదాపు 3-3.5 రెట్లు 2014 తర్వాత రాష్ట్రంలో. ఒకప్పుడు వరికి తెలంగాణ అంటే వరికి అంత ప్రముఖమైనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ కానీ, బెంగాల్ కానీ, పంజాబ్ కానీ అవి ఎక్కువ పండే రాష్ట్రాలు. వాళ్ళ తెలంగాణలో వరి నెంబర్ 1 ఇవాళ మొదటి స్థానంలో ఉందంటే అది ఈ విధంగా గత 7-8 ఏళ్ళలో కానీ 10 ఏళ్ళలో కానీ ఆ విధంగా ఆ పంట ఎక్కువగా ప్రోత్సాహం రావటం, ఎక్కువగా వరి ఎక్కువగా నీటి ఆధారితమైన పంట ఇది. దీనివల్ల ఎక్కువ మంది శాస్త్రవేత్తలు కానీ, నిపుణులు కానీ, ప్రణాళికవేత్తలు కానీ వరి ఎక్కువగా పంట పండితే దానివల్ల ఎక్కువగా నీటి వనరులు ఎక్కువగా దానికి ఉపయోగిస్తే దానివల్ల ఎక్కువ అవుతాయి. దానికి ఇప్పుడు దాని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ రైతులు కాకపోవచ్చు, నీటి వనరుల కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టాలి, దానికోసం ఎక్కువ ఖర్చు అవుతాయి. దానివల్ల కూడా ఉంది. ఇవన్నీ కూడా ఆహార భద్రత విషయంలో వరి, గోధుమలకి అనేది దేశంలో చాలా కాలంగా లభిస్తూ వస్తుంది. దీనివల్ల ఆ విధంగా వ్యవసాయంలో వైవిధ్యం ఉండటం, వివిధ పంటలు పండటం. ఉదాహరణకి ఇవాళ మనం పప్పు దినుసులు కానీ ఇలా కొన్ని పంటలు దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దేశంలో సరైనటువంటి ఎంత చేసినా కూడా లేక, దానికి తగిన ప్రోత్సాహం లేకపోవడం, ప్రణాళిక లేకపోవడం, ప్రభుత్వం కూడా రైతులు ఏది పడితే అది పండించేటువంటి, దానికి ఈ సంవత్సరం పత్తి మంచి ధర వస్తే నెక్స్ట్ డే పత్తి కానీ, పసుపు కానీ ఇలాంటి కమర్షియల్ పంటలు పెరుగుతుంది వాడికి. దానివల్ల వరి కన్నా దాంట్లో ఎక్కువగా రిస్క్ ఉన్నప్పుడు కూడా ఎక్కువ ఆదాయం ఉంటుంది కాబట్టి నికరంగా వాళ్ళు పెరుగుతూ వస్తుంది అనమాట. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక వ్యవసాయ విధానం అనేది మన దేశంలో ఒక జాతీయ వ్యవసాయ విధానం అనేది లేనే లేదు ఇంతవరకు. ఏదో నితీష్ కుమార్ వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడు, ఆ తర్వాత శరద్ పవార్ ఉన్నప్పుడు ఏదో కొన్ని విధానాలు రూపొందించారు తప్పితే అసలు ఒక స్పష్టమైన విధానం లేదనమాట. అమెరికాలో వ్యవసాయం అనేది చాలా ఏమాత్రం ప్రాముఖ్యం లేని దేశం. కేవలం 2-3% మంది ప్రజలు ఆధారపడతారు. జీడిపిలో 9% కూడా ఉండదు. అయినప్పుడు కూడా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఒక స్పష్టమైన జాతీయ వ్యవసాయ విధానాన్ని అమెరికా ప్రభుత్వం ప్రకటిస్తుంది. అది 400 నుంచి 500 పేజీలు ఉంటుంది. ప్రతి పంటకి, ప్రతి ఏరియాలో ఏ పంట ఎలా వేయాలి, ఏంటి, దాని టార్గెట్స్ ఏంటి అంతా కూడా దాని విధానం ఉంటుంది. అటువంటి విధానం మన ప్రభుత్వానికి లేనే లేదు. లేకపోవటం వల్ల దీని మీద ఒక రైతుల్ని మోటివేట్ చేయడం కానీ, దానికి అవసరమైన సౌకర్యాలు కల్పించడం కానీ, మిగతా పంటలు వాళ్ళ కొన్ని పంటలు ఉదాహరణకి నూనె గింజలు ఇలాంటివి అనేక మంది మనకు కొరత దేశంలో దిగుమతి చేసుకుంటున్నాం. కానీ వాటిని ప్రోత్సహించడానికి అవసరమైన ప్రణాళిక లేకపోవటం, దానికి మార్కెటింగ్ సౌకర్యం ముఖ్యంగా సరైన విధంగా లేకపోవటం వలన రైతులు వాటి వైపు మోటివేట్ చేయలేకపోతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా ఒక స్పష్టమైనటువంటి విధానంతో ముందుకు వచ్చి ఈ పంటలను కూడా రెగ్యులేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ నరేంద్ర గారు. రవి గారు, ఇంకొక యాంగిల్లో చూస్తే మనకి ముఖ్యంగా హైదరాబాద్ లో, తెలంగాణలో ఆల్మోస్ట్ చాలా నీటి కొరత ఎక్కువ ఉంటుంది. సమ్మర్ వస్తే ఇక దీనికి ఒక కారణంగా వరిని పండించడం అని అనుకోవచ్చా? నీటి కొరత హైదరాబాద్ లో ఉన్న ఒక కారణంగా దీన్ని చూడొచ్చు అంటారా, చూడకూడదు అనుకుంటారా? అంటే 2 రకాల సమస్యలు ఉన్నాయండి. ఒకటి తెలంగాణకు ఉన్న భౌగోళిక పరిస్థితుల రీత్యా
తెలంగాణలో వర్షపాతం ఇంతకు ముందు 700 మిల్లీమీటర్లు వర్షపాతం ఉండేది ఖరీఫ్ లో, అంటే దాదాపు జూన్ నుంచి సెప్టెంబర్ 30 దాకా. అది ఇప్పుడు యావరేజ్ 950 దాకా పెరిగింది. అంటే ఓవరాల్ రాష్ట్రంలో యావరేజ్ రైన్ఫాల్ గత 5 ఏళ్లలో 1100 మిల్లీమీటర్లు అయిన మాట వాస్తవం. కాకపోతే మనకు ఉండేటువంటి భూముల స్వభావం రీత్యా అన్ని నీళ్లు భూముల్లోకి వెళ్ళిపోకుండా పారి ప్రవహించి వెళ్ళిపోయి నదుల్లోకి, సముద్రంలోకి వెళ్ళిపోతున్నటువంటిది ఒకటి ఉంది. దానివల్ల ఏమవుతుంది, వాటన్నిటినీ మళ్ళీ పొలాల్లోకి అందుబాటులోకి తేవాలంటే 2 పద్ధతులు. ఒకటి, భూమిలోకి వెళ్ళిన వాటిని పంప్ చేయడానికి కరెంట్ కావాలి, నదుల్లోకి వెళ్ళిన వాటిని పంప్ చేయడానికి ఎత్తిపోతల ప్రాజెక్టులు కట్టి అక్కడి నుంచి తీసుకురావాలి. దానికి కూడా విద్యుత్ కావాలి. ఈ 2 విద్యుత్ ఖర్చులతో కూడుకున్నటువంటిది తెలంగాణ భౌగోళిక స్వరూపము, వ్యవసాయము, విద్యుత్కు సంబంధించినటువంటి సమస్యలు. కాబట్టి ఇటువంటి రాష్ట్రంలో నిజానికి ఏమవుతుందంటే, ఒక క్యాలిక్యులేషన్ ఏంటంటే, సుమారుగా సంవత్సరానికి ఒకవేళ 30 లక్షల ఎకరాలలో వరి పండితే మన రాష్ట్ర ఆహార అవసరాలు పుష్కలంగా తీరిపోతాయి. ఒక 30 లక్షల ఎకరాల్లో వేసుకుంటే, ఇంకొక 20-25 లక్షల ఎకరాలలో గనక ఒకవేళ పీడిఎస్ కు కూడా ఇస్తాము, దేశ ప్రజలకు ఆహారాన్ని అందిస్తాము అనుకుంటే మొత్తం మీద 50 లక్షల ఎకరాల్లోకి 2 సీజన్లలోనూ కలిపి వెళ్ళొచ్చు. కానీ ఇవాళ 1,20,00,000 ఎకరాల్లో 2 సీజన్లలో కలిపి పంట పండుతుంది. అంటే మన రాష్ట్రానికి మించి, కేంద్ర పీడిఎస్ కంటే మించి 70 లక్షల ఎకరాలలో మనం పండిస్తున్నాం. అంటే దాని అర్థం ఆ మేరకి నీళ్లని, కరెంటుని విపరీతంగా మనం వాడుతున్నట్టే. అంటే మన రాష్ట్ర అవసరాలకు మించినటువంటి నీళ్లని మనం వాడుతున్నట్టు. పైగా ఈ నీళ్లన్నీ కూడా చాలా ఖరీదైనవి అనేటువంటిది, ఈ నీళ్లకి కూడా ఒక విలువ ఉంటుందని, ఆ విలువని కూడా ఉత్పత్తి ఖర్చులో కలపాలని ఉంటుందనేటువంటిది సిఎస్సిపి వాళ్ళు ఏమీ అనుకోవట్లేదు. వాళ్ళు నీళ్లకి వేసేటువంటి విలువ అతి తక్కువ వేస్తారు. ఏది మామూలుగా గ్రావిటీ మీద పారే నీళ్లకు వేసినట్టుగా వేస్తారు. కానీ ఇక్కడ ఎత్తిపోతల లేకపోతే బోర్వెల్స్ ద్వారా నీళ్లు అందియాల్సి ఉంటుంది, దానికి అయ్యే ఖర్చు ఎక్కువ అవుతుంది, అది ప్రభుత్వం పెట్టినా రైతులు పెట్టినా అనేటువంటి దృష్టిలో పెట్టుకోకుండా అది చాలా తక్కువ ఖర్చునే దానికి విలువ వేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే, చాలా అవసరానికి మించి, నేను ఇందాక చెప్పినట్టుగా మీకు 1 కిలో బియ్యం పండించడానికి సుమారుగా 4,000 నుంచి 5,000 లీటర్ల నీళ్లు కావాలి. ఇవాళ మీరు 5,000 లీటర్ల నీళ్లు అంటే మామూలుగా కిన్లే వాటర్ బాటిల్ లెక్క ప్రకారం 1,00,000 రూపాయలు, 20 రూపాయల కాడికి లెక్కేస్తే 1,00,000 రూపాయల నీళ్లు వాడి 1 కిలో బియ్యాన్ని పండిస్తాం. అంటే నిజంగా అన్ని నీళ్లు వాడి అంత బియ్యాన్ని పండించిన తర్వాత దాన్ని ఏ రేటుకి అమ్ముతున్నాం మనము, రైతుకి ఏమైనా అది గిట్టుబాటుగా అవుతుందా అనేటువంటి చూస్తే, ఇవాళ రైతుకి ఉత్పత్తి ఖర్చుల్లో లెక్కేసేటప్పుడు చాలా తక్కువ ఖర్చులు సిఎస్సిపి వాళ్ళు వేస్తున్నారు. వాళ్ళు వేసేటువంటి ఖర్చులో రైతు భూమి యొక్క విలువ వేరు, రైతు బోర్లు వేసుకున్నా, షెడ్ కట్టినా, పైప్ లైన్ వేసుకొచ్చుకున్నా, ట్రాక్టర్ కొన్నా వాటికి సంబంధించినటువంటి విలువ వేరు, వాళ్ళ కుటుంబ సభ్యులు శ్రమ పడితే దాంట్లో దానికి తగిన విలువ వేరు. ఇవన్నీ వేయకుండా చాలా తక్కువ ఉత్పత్తి ఖర్చులు లెక్కేస్తున్నారు. దానివల్ల చాలా తక్కువ ఎంఎస్పి నిర్ణయిస్తున్నారు. నిజంగా రైతు పెట్టే అన్ని ఖర్చులు, విద్యుత్ ఖర్చు, రసాయనిక ఎరువుల మీద సబ్సిడీ ఖర్చు, లేకపోతే రైతు భరోసా ఖర్చు, ఈ అన్నిటిని కూడా బడ్జెట్లలో నుంచి పెట్టే డబ్బులన్నీ లెక్కేస్తే నిజంగా రైతు పెడుతున్న ఖర్చు కంటే ఇంకా అది ఇంకొక రెట్టింపు ఖర్చుగా మనం చూడాల్సి ఉంటుంది. అంటే దానికి విలువ అప్పుడు ఎంత అవుతుంది, సుమారుగా ఒక 3,500 దాకా 4,000 దాకా క్వింటాల్కి ధర ఇస్తే గానీ రైతుకి అప్పుడు స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం రాదు. కానీ 2,300 రూపాయలు ఎంఎస్పి నిర్ణయించారు. ప్రభుత్వం కొనేది ఆధారకు మాత్రమే. అంటే ఏమవుతుందంటే, రైతు ఖర్చు పెరుగుతుంది, నీళ్ల వినియోగం పెరుగుతుంది, విద్యుత్ వినియోగం పెరుగుతుంది, ప్రభుత్వాల మీద బడ్జెట్ పడుతుంది, కానీ దానికి వచ్చేటువంటి నికర ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది అనేది చూసుకున్నప్పుడు ఇది వైబుల్ గాని పంట అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. రెండోది ఏంటంటే, ప్రభుత్వాలు మరి ఎందుకు ప్రోత్సహిస్తున్నాయి ఎంత ఖర్చు పెట్టి కూడా అనుకున్నప్పుడు, దీంట్లో ఒక పారిశ్రామిక అవసరం ఉంది, ఒక పారిశ్రామికవేత్తల ప్రయోజనం ఉంది. ముఖ్యంగా 2 ఇండస్ట్రీస్ కి వీళ్ళు బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. ఒకటి లిక్కర్ తయారీకి, రెండవది ఇథనాల్ తయారీకి. ఈ ఇథనాల్ తయారీ కోసము ఈ సంవత్సరం 1 కోటి టన్నులు బియ్యం సరఫరా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఎఫ్సిఐ దగ్గర ఉన్నటువంటి బియ్యం విలువ 39 రూపాయలు అయితే, ఎథనాల్ కంపెనీలకి ఇస్తామని చెప్పినటువంటి బియ్యం విలువ 22 రూపాయల 50 పైసలు. అంటే ప్రతి కిలో మీద 17 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. అంటే నేను ఇందాక ఊరికే ఒక క్యాలిక్యులేషన్ చేస్తే, ఒక 2 లక్షల లీటర్లు ప్రతిరోజు ఉత్పత్తి చేసేటువంటి ఇథనాల్ కంపెనీకి వాళ్ళు సంవత్సరానికి ఇచ్చేటువంటి బియ్యం సబ్సిడీ 224 కోట్లు. ఒక్క ఇథనాల్ ఫ్యాక్టరీకి
2 లక్షల లీటర్లు ప్రతిరోజు తయారు చేసే ఇథనాల్ ఫ్యాక్టరీకి సంవత్సరంలో వాళ్ళు ఇచ్చేటువంటిది 224 కోట్ల సబ్సిడీ బియ్యం మీద. మిగతా ఇంకా సపోర్ట్ సిస్టమ్స్ చాలా ఉన్నాయి. అంటే తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఎక్కువ ఖర్చు పెట్టి, ఎక్కువ నీళ్లు వాడి, ఎక్కువ విద్యుత్ వాడి మనం పండిస్తున్న బియ్యం అంతా ఆహార భద్రతకి మాత్రమే కాదు, వాళ్ళు పనికిమాలిన ఫ్యాక్టరీలకి, కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీలకు సరఫరా చేస్తున్నారు. అందువల్ల కూడా తెలంగాణ ఎక్కువ నష్టపోతున్నది అనేటువంటిది మనం దృష్టిలో ఉంచుకోవాలి. రెండవది ఏంటంటే, ఈ మొత్తం నీళ్ల వినియోగంలో కానీ, రసాయనిక ఎరువులు, పురుగు మందులు, కలుపు మందుల వినియోగంలో కానీ వస్తున్నటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ గురించి అసలు చర్చనే లేదు. అవి సృష్టిస్తున్నటువంటి రోగాల గురించి చర్చనే లేదు. అంటే చాలా రకాలుగా వరి విస్తీర్ణం పెరగడం అనేటువంటిది ఇతర పంటలను నాశనం చేయడం ఒకటే కాదు, ఇతర పంటలు లేకుండా చేయడం ఒకటే కాదు, పర్యావరణ పరంగా కూడా ఒక విధ్వంసకారకంగా ఉంది అనేటువంటిది నిజం. కాకపోతే రైతులకి ఈ విషయాలు ఎందుకు అర్థం అవ్వాలి? వాళ్ళకి ఆదాయం వస్తుంది వరిలో కనుక వాళ్ళు వేస్తారు. కానీ ప్రభుత్వాలకి స్పృహ ఉండాలి. ప్రభుత్వాలు ఇతర పంటల వైపు వాళ్ళు మళ్లించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయాలి అనేటువంటిది వాళ్ళకి ఆలోచన ఉంటే రైతులు మారే అవకాశం ఉంది అనేటువంటిది నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ రవి గారు. నరేంద్ర గారు, దీనివల్ల వచ్చే నష్టాలన్నీ కూడా ఎన్వైరన్మెంటల్ గా కావచ్చు, అటు లిక్కర్ అండ్ ఎథనాల్ కి ఎలా వాడుతున్నారు, ఇవన్నీ కనిగంటి రవి గారు చెప్పారు. ఈ నేపథ్యంలో ఎటువంటి ఆల్టర్నేటివ్ క్రాపింగ్ మోడల్ అనేది ఇప్పుడు మన రాష్ట్రానికి అవసరమని మీరు అనుకుంటున్నారో చెప్పండి. మన రాష్ట్రానికి మన ప్రజలకి అసలు దేశానికి ఏం కావాలి, మనం ఏమి దిగుమతులు చేసుకుంటున్నాం, దిగుమతులు మీద మన ఎక్కువ వాణిజ్య లోటు అనేది, ఎక్కువ అగ్రికల్చర్ క్రాప్ చాలా ఉందా మనకి చేసుకుంటున్నాం. ఇంత అగ్రికల్చర్ కంట్రీ అయినప్పుడు కూడా వాటి ఏం దిగుమతి తగ్గించాలి, ఇప్పుడు ఏం అవసరం ఏంటి, ప్రభుత్వం ప్రణాళిక తెలవాలి మనకి, వాటి అవసరాలు ఏంటి, దేన్ని పండించాలి. ఇప్పుడు అనేక టెక్స్టైల్ మిల్స్ ఉన్నాయి, జౌళి పరిశ్రమ మొత్తం కూడా తగినటువంటి కాటన్ పత్తి మన దేశంలో పండగ విదేశాల మీద దిగుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే తరచు మనం ఉల్లిపాయలు కానీ, నూనె గింజల కోసం కూడా ఇవాళ దాదాపు 70,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు వంట నూనె దిగుమతి కోసం మనం ప్రతి సంవత్సరం, అది ప్రభుత్వం దిగుమతి చేసుకోవచ్చు, కొన్ని కంపెనీలు దిగుమతి చేసుకోవచ్చు, దానికోసం దేశం ఖర్చు పెడుతుంది. వీటన్నిటిని కూడా సరైనటువంటి స్పష్టమైన విధానాలతో గవర్నమెంట్ బడ్జెట్ లో అగ్రికల్చర్ కేటాయించకపోయినా కూడా పైన విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే కొన్ని 1,00,000 కోట్లు కనీసం మన ఆదా చేయవచ్చు. రైతులకు కొద్దిపడి ప్రోత్సహిస్తే, వాళ్ళకి దిగుమతి చేస్తున్న వాళ్ళకి ఇచ్చిన ప్రోత్సాహాలు రైతులకు అవసరం లేదు, కొద్దిపాటి ప్రోత్సాహాలు ఇచ్చి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే నూనె ఈ పాటికి 3-4 సంవత్సరాల్లోనే దేశంలో నూనె గింజల విషయంలో స్వయం సమృద్ధి సాధించవచ్చు. అయితే ఆ విధంగా స్వయం సమృద్ధి సాధిస్తే దాని మీద వ్యాపారం మీద ఆధారపడిన కొన్ని ప్రముఖ పారిశ్రామికవేత్తల వ్యాపారాలు మొత్తం కూడా కుప్పకూలిపోతాయని, వారిని పరిరక్షించడం కోసం వీళ్ళు అగ్రికల్చర్ తో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఖర్చులు, ఫెర్టిలైజర్ సబ్సిడీ కావున ఏదైనా కూడా కొన్ని పారిశ్రామికవేత్తలను కాపాడటం కోసం వారి కోసం చేస్తున్నారు తప్ప రైతుల కోసం ఆయన చెప్పారు. రైతు ధర అసలు ఇది కనీస మద్దతు ధర అనేదే స్వామినాథన్ చెప్పారు. అది ఒక అభూత కల్పన. ఎందుకంటే అది కేవలం 3-4 పంటలకు మాత్రమే అది ప్రభుత్వం కానీ ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరు. మిగతా దేశంలో దాదాపు 500 పంటలు పండిస్తున్నారు, కేవలం ఒక 24, 25, 26 పంటలకి మాత్రమే కనీస మద్దతు ధర ఉంది. వాటిలో కూడా 3-4 పంటలు మించితే ఆ ధర తగ్గిపోతే కొనుగోలు చేసి స్టోర్ చేసేటువంటి యంత్రాంగం కానీ, అలాంటి సంస్థలు కానీ, ప్రభుత్వంలో కానీ, ప్రైవేట్ రంగంలో కానీ లేని దేశంలో గాలికి వదిలేయటమే. ఏదో ఎన్నికలు, ఆ టైంలో ఎన్నికలు వస్తే ప్రభుత్వం ఏదో వాళ్ళకి ఇంత ఇస్తానని ముందుకు వచ్చి ఏదో తాత్కాలికంగా ఏర్పడి వ్యవస్థాకృతమైనటువంటి సిస్టమ్ అని లేదనమాట. కాబట్టి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక, పంటలు మనకి ఏది అవసరం, ఏది పండించాలి, ఏంటి, వరి ఇంకా పండించడం వల్లనే వాళ్ళ మార్కెట్ లో ఈ ఫుడ్ వరి ఇస్తున్నటువంటి మద్దతు ధర కొనుగోలులో కూడా చాలా అన్యాయం జరుగుతుంది మనం. ఎందుకంటే మన స్వతంత్రం వచ్చిన కాడ నుంచి దేశంలో ఎంఎస్పి అనేది, వరి ధర అనేది గోధుమల కన్నా ఎక్కువ ఉండేది మొదటి కాంచి కూడా. అయితే గత 20 సంవత్సరాలుగా ఏమైంది, 2 ఈక్వల్ గా అయినాయి. మన తెలంగాణ ఏర్పడినప్పుడు 2014లో 2 కూడా వరి గోధుమల మద్దతు ధర 1,400 రూపాయలు తప్ప ఉండేది. కానీ ఇవాళ గోధుమల మద్దతు ధర ఎక్కువ ఉందన్నమాట, వరి కన్నా ఎక్కువ ఉంది. దేశంలో ఎక్కువ మంది పంట పండేది ఎక్కువగా గోధుమల కన్నా వరి ఎక్కువ పండుతుంది. ప్రభుత్వం ఫుడ్ సెక్యూరిటీలో కూడా గోధుమల కన్నా వరి ఎక్కువ ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. గిడ్డంగిలో కూడా అదే ఎక్కువ నిల్వ ఉంటుంది. అలాంటప్పుడు ఒక విధంగా ఈ వరి పంట పట్ల ప్రభుత్వం యొక్క
ధర విషయంలో కూడా రైతులు మోసపోతున్నారు. ఆ విషయాన్ని గ్రహించట్లేదు. దాన్ని ప్రభుత్వాలు కూడా గ్రహించట్లేదు. దీంట్లో ఒక స్పష్టమైనటువంటి ప్రభుత్వం ఒక దీర్ఘకాలిక ఆలోచనలు, మన అవసరాలు, మనకేం కావాలి, ఏంటి అనే విధానాలతో మనం ముందుకు రావాలి. ఆయన చెప్పినట్లు అది పారిశ్రామికవేత్తల ప్రయోజనాలు కాకుండా దేశ ప్రయోజనాలు, నీటి వనరులు ఇప్పటికే చాలా ఎక్కువగా ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నాయి మన దేశంలో. వాటిని ఏ విధంగా ఉన్న పరిమిత వనరుల్ని ఏ విధంగా మనం ఎక్కువ ఉపయోగాల కోసం, ఎక్కువ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలి అనేది కూడా ఆలోచించి మన ప్రణాళికలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ నరేంద్ర గారు. ఓవరాల్ గా చర్చ ముగింపుకు వచ్చేసాము. దీని గురించి కన్క్లూడింగ్ గా ఓవరాల్ గా ఏం రిమార్క్స్ చేయాలనుకుంటున్నారు వాటితో చెప్తే చర్చ ముగిద్దాం. ముందు రవి గారు ఓవరాల్ గా మీ కన్క్లూడింగ్ రిమార్క్స్. అంటే రెండండి. ఒకటి, రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్ 7లో వ్యవసాయ ఉత్పత్తి కానీ, పరిశోధన కానీ, విద్య కానీ, మార్కెట్లు కానీ, ధరలు కానీ రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి విషయాలు. కాబట్టి ఒక రాష్ట్ర ప్రభుత్వం తన పంటల సరళి ఎట్లా ఉండాలి అనేటువంటిది స్పష్టంగా నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 2 హామీలు ప్రధానంగా వాళ్ళు ఇచ్చారు. ఒకటి, ఒక శాస్త్రీయ పంటల ప్రణాళిక చేస్తాము అనేది ప్రకటించారు. రెండోది, సమగ్ర వ్యవసాయ విధానం చేస్తామనేది ప్రకటించారు. కానీ ఈ రెండిటి మీద ఈ గత 20 నెలల కాలంలో ఎప్పుడు దృష్టి పెట్టలేదు. కేవలం క్యాజువల్ అప్రోచ్ తో వాళ్ళు రైతులు వేసుకుంటున్న ఇష్టం వచ్చినటువంటి పంటల్ని వేసేటువంటి వైపే ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైతులు రకరకాల కారణాల రీత్యా పంటల మార్పుకి వరి వైపు వెళుతున్నారు అనేటువంటిది మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు అది అడవి జంతువుల సమస్య కావచ్చు, లేకపోతే ఇతర పంటల్లో దిగుబడి తక్కువ ఉండడం కావచ్చు, లేదా పంటలకి గ్యారంటీగా మార్కెట్ ఉంటుందనే నమ్మకం లేకపోవచ్చు కావచ్చు. ఇట్లాంటి వల్ల వరికి వెళ్తున్నారు అనుకున్నప్పుడు ఆ సమస్యల్ని పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఒక ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మూడవది ఏంటంటే, ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్నాయి, భారీ వర్షాలు, వరదలు వస్తున్నటువంటి దశలో పంటల బీమా పథకం లాంటిది కూడా తెలంగాణలో 5 ఏళ్ల నుంచి లేనటువంటి సమయంలో వరిలో నీళ్లున్నా కూడా బతకగలిగినటువంటి పంట వరి ఒకటే. మిగతా అన్ని కూడా పెద్ద వర్షాలు వచ్చినప్పుడు డ్యామేజ్ అయిపోయే ప్రమాదం ఉంది. మినిమం దిగుబడులు కూడా రానటువంటి పరిస్థితి ఉంది. అందుకే కూరగాయలు కానీ ఇవన్నీ కూడా 1,00,000 ఎకరాల లోపు మాత్రమే కూరగాయలు ఉన్నాయి రాష్ట్రంలో. మిగతా అన్ని కూరగాయలని కానీ, పసలు కానీ, మినుములు కానీ, కందులు కానీ అన్ని తీసేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్న టైంలో మిగతా పంటలను కూడా బతికించుకోవడానికి, రైతులకు ఆదాయం రావడానికి దాన్ని పంటల బీమా పథకం పరిధిలోకి తెచ్చి గ్యారంటీ ఇస్తే కొంత రైతులు మారే అవకాశం ఉంది. మూడవది, అసలు వరికి బోనస్ ప్రకటించడం అనేటువంటిది అర్థం లేని వ్యవహారం. నిజంగా ఇతర పంటలకి పెట్టుబడికి సేకరించడానికి ఏమాత్రం పూనుకోకుండా, వాటి మీద డబ్బులు పెట్టడానికి పూనుకోకుండా, ఇప్పటికే చాలా ఎక్కువైపోయినటువంటి వరి మీదనే బోనస్ ప్రకటించడం అనేటువంటిది చాలా మంది రైతులు అటువైపు మళ్ళీ వెళ్ళిపోవడానికి కారణమైనటువంటిది కూడా మనం చూసాము. అది సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కేవలం ఒక సీజన్ లోనే పేమెంట్ చేశారు బోనస్, కానీ తర్వాత నుంచి రాష్ట్ర ప్రభుత్వం మానేసింది నిధులు లేవనే పేరుతో. కానీ ఆ ప్రకటనే డిజాస్టర్ అనేది మా అభిప్రాయము. మూడవది ఏంటంటే, రాష్ట్రంలో మిగతా పంటల్ని కూడా సేకరిస్తాం మేము ఈ ధరలు ఇచ్చి లేదా బోనస్ ఇచ్చి అనేదంటే రైతులు కొంత మారడానికి అవకాశం ఉంది. ఆ పంటలు కూడా ఉంటాయి. ఆ పంటల్ని కూడా సేకరించి మామూలు రైతు బజార్లలో అమ్మచ్చు, లేదా పీడిఎస్ ద్వారా కూడా సరఫరా చేయడానికి అవకాశం ఉంది. ఇవాళ కూరగాయలు కిలో 80 రూపాయలు లేకుండా ఎక్కడా కూరగాయలు దొరకట్లేదు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి మాత్రమే కూరగాయలు మనకు వస్తున్నాయి. ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చులన్నీ వాళ్ళు యాడ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి స్థానికంగా కూరగాయల సాగుని 5 లక్షలు 10 లక్షల ఎకరాల్లోకి తీసుకెళ్ళినా కూడా నష్టం లేదు. వరిని తగ్గించవచ్చు. కందులు, పెసలు, మినుములు బాగా పడిపోయినది ఈ సీజన్ లో, వాటిని కూడా పెంచవచ్చు. మొత్తం మనం వాడుతున్న రాష్ట్రంలో మిల్లెట్స్ అన్ని ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. వాటన్నిటినీ విస్తీర్ణం పెంచడానికి ప్రయత్నాలు చేయొచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి, సోయి ఉంటే ఈ పనులన్నీ చేయడానికి అవకాశం ఉంది. ఇదే బడ్జెట్ తో కూడా ఇదే పనులు చేయొచ్చు అనేటువంటిది నేను అనుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం అటువైపు ఆలోచించాలనేది మా కోరిక. థ్యాంక్ యూ రవి గారు. నరేంద్ర గారు, మీరు కన్క్లూడ్ చేయండి. మనం ఒకప్పుడు చూస్తే హైదరాబాద్ చుట్టూత చాలా గ్రామాలన్నింటిలో చాలా తాజా కూరగాయలు ఉండేవి, ద్రాక్ష పళ్ళు ఉండేవి. హైదరాబాద్ అనగానే ద్రాక్ష పళ్ళు ఉండేవి. ఇవాళ గత 10 ఏళ్ళుగా రియల్ ఎస్టేట్ ప్రభావం కానీ ఏ ప్రభావాన్ని కానివ్వండి, అసలు చుట్టూత అసలు పొలాల వ్యవసాయం లేకుండా పోయి అసలు హైదరాబాద్ చుట్టుపక్కల దగ్గరలో దరిదాపులో హైదరాబాద్ లో కూరగాయలు దొరకటమే చాలా తాజా కూరగాయలు దొరకటమే గగనం అయిపోయేటువంటి పరిస్థితి వాళ్ళ ఏర్పడింది అనమాట. ఆ విధంగా దీనికి అంతా ప్రభుత్వం వీటన్నిటి కూడా బడ్జెట్ కేటాయింపుల కన్నా, ఆర్థిక వనరుల కన్నా ప్రభుత్వం ఆలోచన ముఖ్యం. అసలు రాజకీయ చిత్తశుద్ధి ఉంటే వీటి అన్ని కష్టం కాదు. వీటి కూరగాయలు ప్రోత్సహించాలన్నా,
చేయాలన్నా కూడా ప్రభుత్వ విధానాలు ఉండి రాజకీయంగా సంకల్పం ఉంటే ఎక్కువగా నిధులు అవసరం లేకుండానే ఇవన్నీ చేయవచ్చు ప్రభుత్వం. కానీ ఆ ప్రభుత్వంలో వాళ్ళ ప్రియారిటీస్ అన్ని కూడా వేరే ఉంటున్నాయి. అన్ని వీటి వ్యవసాయ రంగాన్ని మీద అసలు వ్యవసాయ రంగమే అసలు ప్రభుత్వ ప్రియారిటీలో ఏ ప్రభుత్వం కూడా లేదు. ముఖ్యంగా మన అధికారంలో ఉన్నటువంటి నాయకుల్లో చాలా మందికి వాళ్ళంతా రైతు కుటుంబాల నుంచి వచ్చినప్పుడు కూడా వ్యవసాయం వాళ్ళ దృష్టిలో లేదనమాట. వాళ్ళ ప్రియారిటీస్ అని వేరే వేరే ఉన్నాయి. ఆ సమస్యలు చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు. దీనివల్ల ఇటువంటి సమస్యలన్నీ కూడా మనం వస్తున్నాయి. ఇవన్నింటినీ గమనించి మన మన దీర్ఘకాలికటువంటి మన ప్రయోజనాలు, మన ప్రజలు ముఖ్యంగా ఆహార భద్రత అనేది ముఖ్యం. వ్యవసాయం కనుక మన దేశంలో ఇవాళ కూడా దేశం ఇంత పారిశ్రామికంగా అభివృద్ధి చెంది దేశం ఆర్థికంగా ప్రపంచంలో 3వ 4వ స్థానం అన్నప్పుడు కూడా 60-70% మంది వాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతాల మీద వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. వ్యవసాయ రంగం బాగుంటేనే, సమృద్ధిగా ఉంటేనే పరిశ్రమలకు పారిశ్రామిక ఉత్పత్తులు కానీ డిమాండ్ ఉంటుంది. అవి కూడా దేశ ఆర్థిక అభివృద్ధి, జీడిపి పెరుగుదల అంతా కూడా వ్యవసాయ రంగం డైరెక్ట్ కాకుండా దీని మీద ఆధారపడుతుంది అనమాట. ఇది ప్రభుత్వం గుర్తించి ఈ రంగం స్వయం సమృద్ధిగా ఉండి మరింతగా ఒక ప్రణాళికాబద్ధంగా ఇది కొనసాగే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ నరేంద్ర గారు, రవి గారు, ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇంతటితో చర్చ ముగిద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.